నీలో దేవుని ఆత్మ ఉంది. నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నాలోనూ ఉంది దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అందుకని ఆయన అన్ని చోట్ల ఒకేసారి ప్రత్యక్షపరచబడతాడు. ఎవ్రీవేర్, ఏ ప్లేస్ లో నువ్వు ఉన్నా, నువ్వెక్కడున్నా అక్కడ దేవుడు నీతో ఉంటాడు. చెప్తాడు, అమ్మా ఇది చేయటం తప్పురా అని నీలో ఉండి గద్దిస్తూ ఉంటాడు. ఇది చేయటం మంచిదిరా అని నీలో ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా మంది దేవుడు మాట్లాడుతున్నాడని తెలియక పొరపాట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సిగరెట్ కొట్టుకెళ్ళినప్పుడు సిగరెట్ తాగుతుంటే, అరే నానా ఇది తాగకూడదు అని బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. డ్రింక్ షాప్కి వెళ్ళి, బార్ షాప్కి వెళ్ళి మందు తాగుతుంటే ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ దేవుడు చూస్తుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము దేవుణ్ణి లెక్క చేయట్లేదు. బూతులు మన నోట్లోంచి డెలివరీ అయ్యేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వు నాతో ఉంటున్నావు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు ఏందని గద్దిస్తున్నా కూడా ఆ మాటలు రిలీజ్ అవుతానే ఉంటాయి. నువ్వే ఒక దేవాలయము, నువ్వే ఒక గుడి, నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి మరిచిపోయి ఉక్రోషము, కోపం వచ్చినప్పుడు కట్టలు తెంచుకొని దేవునికి కూడా వ్యతిరేకంగా ఉండి పాపం చేస్తుంటాం. అలాంటి ఎన్నో చేశాం. దేవుని ఆత్మ మన లోపల ఉండి దుఃఖపడుతుంటది, ఏడుస్తుంది.